హలో, హలో ఎవరు మాట్లాడేది? తాత వాళ్ళ వన్మని హలో, తాత ఇయ్యో హలో హలో అన్న, వందనాలన్నా. వందనాలండి. ఎవరండి? అన్న వాట్సాప్ లో ఏదో వాక్యం పంపారన్నా, యోహాను సువార్త 5:20. అవునండి. అన్న ఎక్కడన్నా మీది? మా సిరిసిల్ల డిస్ట్రిక్ట్. మీ పేరేం పేరు? అన్న నా పేరు భూమా వాడాల సీను, మాది వాడాల గ్రామం, పాలపాడు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ అన్న. సరే, మంచి. నా పేరు సామ్యాల్ అండి. అన్న ఓకే అన్న, వందనాలన్నా. అన్న వందనాలు. అదే వచ్చిన పంపారన్నా. మొదటి 5:20. అన్న మాకు సమాధానం అట్లా కాదన్నా. ఇప్పుడు మన వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు దేవుడని మేము నమ్మి బాప్తిసం తీసుకున్నాం, దేవుడని విశ్వాసం ఉంచాము అని చెప్తా ఉన్నారన్న మన వాళ్ళు. ఏమంటారు అన్నా? చెప్పండి అన్న మాకు యేసుక్రీస్తు ప్రభు దేవుడని మేము విశ్వాసం ఉంచుతున్నాము అని చెప్తా ఉన్నారన్న. యేసు ప్రభు దేవుడు అని చెప్తా ఉన్నారు వాక్యాలు సేవకులు. అవును. దానికి మా క్వశ్చన్ ఏంటంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే నిత్యజీవం అని గాని పరలోకం అని గాని ఎక్కడ ఉంటే వచ్చిన చూపండి అనేది మా క్వశ్చన్ అన్న. యోహాను 17:3 అన్న, యోహాను 15:3 యోహాను 15:3 17:3 ఏముంది? దేవుడు, మీరు నాకు అప్పగించిన పని అంతా చేసి నేను భూమి మీద మీరు మహిమపరిచింది. ఆయన విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవంగా రావాడు. ఆయన కాదన్నా అన్న, దేవుని కుమారుని విశ్వాసం ఉంచేవాడిని నిత్య జీవం వాడే, నన్ను పంపిన వాడిని ఎరుగుతే మరణం జీవం లేదు అట్లా కాదనమాట కావాల్సింది. యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు అని విశ్వాసం నమ్ముతున్నారు కాబట్టి దేవుడు అని ప్రకటిస్తున్నారు కదయ్యా. దేవుడు అని నమ్మితే నిత్యజీవం వస్తుంది, కానీ యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే నిత్యజీవం అని పరలోకాన్ని వచ్చిన వాటి చూపండి అయ్యా అంటున్నాం మేము. క్వశ్చన్ అన్న, మీరు ఏం చేస్తారు? నేనన్నా సువార్త చేస్తుంటానా. ఏం పేరు అంటారండి? అన్న నా పేరు భూమా వాడాల్సిన భూమా వాడాల సీను అన్న. ఏ ఫెలోషిప్ అన్న? మీరు ఏ బ్యాక్గ్రౌండ్? ఎబ్రోన్ అన్న. ఎబ్రోన్ బ్యాక్గ్రౌండ్? అవునా. అంటే సంఘాల గురించి అయితే పూర్తి తెలియదన్న. 2010లో వచ్చాము మేము క్రీస్తు మార్గం, ఈ బైబుల్ మార్గం. మరి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు? యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 17:3 అద్వితీయుడైన సత్యదేవుడైన నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అంటున్నాడు కదనా. ఆయన దేవుణ్ణి నన్ను ఎరగాల, ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరిగితే నిత్య జీవం అంటున్నాడు. మీరు ఆయన దేవుడు అని ఒక ఆయన చూపిస్తున్నాడు. ఈయన దేవుని కుమారుడు అని అనేక సార్లు రాయబడింది. నేను దేవుని కుమారుడు అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, కానీ దేవుడు అంటున్నారు కదా అని అట్లా క్వశ్చన్ వచ్చింది అన్న. అందుకు క్వశ్చన్ లేస్తా ఉన్నాం, ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు తెలియాలా అన్న. ఇప్పుడు అవసరమైన అన్ని చేయవలసిన అన్ని అడుగులు ఇడిచిపెట్టి మనం అనవసరమైన దాన్ని పట్టుకొని ఎందుకు ఇదంతా మనకి ఏం ఉపయోగం? యేసుప్రభువుని నమ్ముకున్నాము, పరలోకం పోతాము, మార్గం దొరికింది, నిత్య జీవం దొరికింది. అన్న పరలోకం పోవాలంటే యేసుక్రీస్తు ప్రభుని ఏమని నమ్మాలనేది చూపండి. దేవుని కుమారుడని విశ్వాసం ఉంచే నిత్య జీవము, యేసు దేవుని కుమారుడని మీరు నమ్మి జీవం పొందినట్టు ఇవి రాయబడినని ఆ విధంగా అనేక సార్లు దేవుని కుమారుడని రాయబడింది. మీరు దేవుడని నమ్ముతున్నారు కదా. నేను అడిగే క్వశ్చన్ పరలోకం గురించే కదన్నా. అవునవును. అయితే అన్న ఇది ఎందుకు ముందు పెట్టుకున్నారని? పరలోకమే టార్గెట్ కదా ఫస్ట్. ఈ భూమి ఉన్న ప్రజలు దేవుని వద్దకు చేరాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మార్గము అని చాలా క్లారిటీ రాయబడింది. కానీ ఏమని నమ్మితే పరలోకం పోతాం అనేది క్వశ్చన్, అది ఇంపార్టెంటే కదా. అది నాకేం డౌట్ రాలే.
యేసుక్రీస్తుని ఎరుటే నిత్య జీవమని యేసుక్రీస్తుని ఎరుటే నిత్య జీవమని యోహాను సువార్త 17:3 యేసుప్రభు దేవుడని ప్రకటించాను. కానీ పైన చూస్తే అద్వితీయుడైన సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుటే నిత్య జీవమని యేసుప్రభు పాట చేసినాడు. అయ్యో పైన ఒక దేవుడు కనిపిస్తున్నాడు, ఈయన ఎవరనేది అట్లా స్టార్ట్ చేశామన్నా. కానీ నా ఆలోచన నేను నమ్మి నాది కరెక్ట్ అని నేను పుడింగిని అనుకునే దానికంటే